మరో అంశం సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏంటి సార్, గ్యారంటీ ఇక్కడ నుంచి పోటీ పరీక్షల్లో ఈ 2024 సంవత్సరం ఎనీ ఎగ్జామ్లో, రేపు 2025 అంటే ఎనీ ఎగ్జామ్లో ఒలింపిక్స్ నుండి బిట్టు లేనిది పేపర్ ఉంటుంది సార్. ఒలింపిక్స్ నుండి గ్యారంటీగా మన పోటీ పరీక్షల్లో తప్పకుండా మనకు అడుగుతాడు సార్. ఇక్కడ నువ్వు ఏ ఎగ్జామ్ అని రాయి, ఒలింపిక్స్ నుంచి గ్యారంటీ బిట్లు ఉంటాయి సార్. డిఎస్సి కానీ, డిప్యూటీఓ కానీ, ఆర్ఆర్బీ కానీ, రైల్వే కానీ సార్, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ 2 రాష్ట్రాల్లో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ అయినా ఎగ్జామ్లో సార్ గ్యారంటీ ఖర్చు పెట్టి ఉంటుంది సార్. 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు 33వ ఒలింపిక్స్ టోర్నమెంట్ ప్యారిస్లో నిర్వహించారు. దీనితో సరైంది అంటుండు. ఏందమ్మా, 206 దేశాలు పాల్గొన్నాయి. ఓకే, ఇదే 206 అంటే హ్యూమన్ బాడీలో టోటల్ బోన్స్ కూడా 206 సార్. 10,714 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓకే, 32 క్రీడాంశాలు. ఓకే, ఈ టోర్నమెంట్ మస్కట్ ప్రీజియన్. ఓకే, కానీ తొలి పథకం విజేత ఫ్రాన్స్ కాదండి, చైనా కంట్రీ. డబుల్ షూటింగ్లో అంటే సార్ ఇక్కడ చైనాకి సార్ ఇక్కడ మిక్స్డ్ డబుల్ షూటింగ్లో చైనాకు గోల్డ్ మెడల్ వచ్చింది. చైనా ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ తొలి మెడల్ వాళ్ళకు. ఈ టోర్నమెంట్లో ఇండియా నుండి తొలి మెడల్ మాను బాకర్ జూలై 28, మళ్ళీ జూలై 30 నాడు వచ్చింది. ఆమె ఆగస్టు అంటే 3 నాడు ఆమె ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఆ 2 మెడల్స్, ఒకటేమో సింగిల్గా వచ్చింది 10 మీటర్ల షూటింగ్లో, మరొకటేమో స్వర్ణజిత్ ఇక్కడతో కలిసి 10 మీటర్ల షూటింగ్లో మిక్స్డ్ డబుల్స్లో వచ్చింది. 25 మీటర్ల షూటింగ్లో ఆమెకి మెడల్ పోయింది సార్, రాలేదు. ఇక్కడ ఒకే టోర్నమెంట్లో 2 మెడల్స్ అందుకున్న వ్యక్తి మాను బాకర్. ఈ బిలాంగ్స్ టు స్టేట్ ఈమె హర్యానా సార్. ఈ భారత్ నుండి ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ అందుకుంటుంది హర్యానే. నీరజ్ చోప్రా హర్యానా. మాను బాకర్ యొక్క కోచర్ సార్ ఇక్కడ జస్పాల్ రాణా. జస్పాల్ రాణా సార్ ఇక్కడ మాను బాకర్ కోచర్ సార్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. 2024 ప్యారిస్ ఒలింపిక్ షూటింగ్లో కాంస్య పథకం విజేత స్వప్నిల్ కులానా సింగ్ సార్ ఇక్కడ. ఓకే, రైట్ అండి. మాను బాకర్ కాంస్యం వచ్చింది. ఇద్దరికి కూడా మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం వచ్చింది. మాను బాకర్ కోచ్ జస్పాల్ రాణా. ఓకే, మాను బాకర్ సర్బ్జిత్ సింగ్ ఇద్దరికి సార్ ఇక్కడ అంటే డబుల్స్లో కాంటెస్ట్ సార్. ఇక్కడ దాదాపు సార్ ఇక్కడ 50 మీటర్ల షూటింగ్లో ఓన్లీ ఇక్కడ సార్ ఇక్కడ 50 మీటర్ల షూటింగ్లో స్వప్నిల్ కునాల్ సింగ్కు కాంస్య పథకం వచ్చింది. ఓకే, మాను బాకర్ సింగిల్గా జూలై 28 నాడు కాంస్యం వచ్చింది. మాను బాకర్ కోచ్ జస్పాల్ రాణా. జూలై 30 నాడు మాను బాకర్కి సరబ్జిత్ సింగ్కి ఇద్దరికి 10 మీటర్ల షూటింగ్లో డబుల్స్లో మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం వచ్చింది. ఈ ఒలింపిక్స్లో భారతదేశం నుండి 17 మంది క్రీడాకారులు 16 క్రీడాంశాల్లో పాల్గొన్నారు. మన శరత్ కమల్, ఆమె పివి సింధు భారత బృందం నాయకత్వం వహించారు. ఈ టోర్నమెంట్ ముగింపు నాడు ఆగస్టు 11 నాడు భారతదేశం యొక్క పతాక సూత్రధారిగా మాను బాకర్ని నియమించారు. పై అన్నీ సరే గ్యారంటీ. ఇక్కడ నుండి ఎనీ ఎగ్జామ్లో బిట్టు లేని పేపర్ నేను రాసిస్తా, గ్యారంటీ సార్. ఏది ఎంతవరకు కావాలి అంతవరకు మీకు ఎనఫ్ సార్. ఆ లెవెల్లో ఈ క్లాసెస్ ఉన్నాయి, మీకు టోటల్ ఎనఫ్ సార్. ఈ ఏరియా ప్రధానంగా వచ్చేసి ఈ కింది వాటిని జోతపచ్చు అని చెప్పి అడుగుతాం సార్. ఏం సార్, ఇండియన్ ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ పిటి ఉషా, ఈమె టుడే రాజ్యసభ సభ్యురాలు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్మన్ థామస్ బచ్, జర్మనీ కంట్రీ. పారా ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్మన్ ఇండియాకి దేవేంద్ర జజారియా, ఈయన రాజస్థాన్ స్టేట్, గతంలో సిల్వర్ మెడల్ విన్నర్. ఒలింపిక్స్ కౌన్సిల్లో 2వసారి తొలి మహిళా సభ్యురాలిగా నీతా అంబానీ అండి. ఆధునిక ఒలింపిక్స్ క్రీడల పితామహుడు ప్రియరి డి క్యూబర్టిన్ అండి. A2 అండి, A2 తీసుకోవాలి.
ఇది సార్ ఇక్కడ ఆన్సర్. గ్యారంటీ ఇక్కడ నుండి పోటీ పరీక్షల్లో పెట్టుంటుంది సార్. మీరు టోటల్ సార్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి. టోటల్ మీకు సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్కి ఫుల్ కోర్స్ ఉంటుంది సార్. వాడు ఒక్కోసారి 2023 బిట్లు కూడా అడుగుతున్నాడు. అందుకే మీకు 2023, 24 ఇవన్నీ కూడా మీకు టోటల్ ఈ రోజు వరకు అంశాలు కూడా మీకు టోటల్ స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ 2 ఉన్నాయి సార్. మన కోర్సును మీరు కొనుగోలు చేయొచ్చు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించి సార్. 2024 రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్కి సిల్వర్ మెడల్ వచ్చింది సార్. ఇది గ్రీక్ క్యాపిటల్ ఏథెన్స్లో నిర్వహించినప్పుడు ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. ఇక్కడ 2012లో సుశీల్ కుమార్ సార్ కాంస్యం వచ్చింది రెజ్లింగ్లో. ఈయన రెజ్లింగ్ ప్లేయర్ అండి. ఎక్కడంటే బీజింగ్లో నిర్వహించినప్పుడు. 2021లో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ అండి. ఎక్కడంటే టోకియోలో. ఆమెది మణిపూర్ స్టేట్ అండి. వెయిట్ లిఫ్టింగ్లో మెడల్ వచ్చింది. 1996లో లియండర్ పేస్ కాంస్యం వచ్చిందండి. అమెరికాలో అట్లాంటాలో జరిగినప్పుడు టెన్నిస్ విభాగంలో. 2016లో పివి సింధుకి సిల్వర్ మెడల్ వచ్చిందండి. ఇక్కడ బ్రెజిల్లో రియో డి జనీరోలో 2016లో సిల్వర్ మెడల్ వచ్చింది. 2021లో కాంస్యం వచ్చింది. 2024 ఆమె ఓడిపోయింది సార్. ఇక్కడ పివి సింధు. ఏ సార్ ఇక్కడ ఏ ఫోర్త్ అండి. బి సార్ ఇక్కడ బి థర్డ్ అండి. ఓకే, ఇది సార్ ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్, ఈ క్రింది వాడిని జతపచం చెప్పి అడుగుతుంది సార్. గ్యారెంటీ బిట్ సార్. ఒలింపిక్స్లో నువ్వు ఏ ఎగ్జామ్ రాయి టోటల్ బిట్స్ సార్. ఇక్కడ 2025 సమ్మర్ ఒలింపిక్స్ సార్. ఇది ఎక్కడ సార్ అంటే సమ్మర్ ఒలింపిక్స్ ఇది అంటే అమెరికాలో లాస్ ఏంజల్స్ సార్. ఇక్కడ 2032 సమ్మర్ ఒలింపిక్స్ అండి. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ అండి. బ్రిస్బేన్లో జరుగుతుంది. 2026 వింటర్ ఒలింపిక్స్ అండి. ఇటలీలో రోమ్ మరియు మిలాన్. వాడు కంట్రీ అయితే కంట్రీ క్యాచ్ చేయాలి, సిటీ అయితే సిటీ క్యాచ్ చేయాలి. 2030 వింటర్ ఒలింపిక్స్ అండి. ఇది ఎక్కడ సార్ వింటర్ ఒలింపిక్స్ అంటే ఫ్రాన్స్ అండి. 2034 వింటర్ ఒలింపిక్స్ అండి. ఇది అమెరికా అండి. ఏ ఫోర్త్ అండి. బి సార్ ఇక్కడ బి ఏ ఫోర్త్ సార్. ఇక్కడ సార్ ఏ ఫోర్త్ అండి. బి వచ్చేసి ఇక్కడ మనకిది బి 2032 సార్. ఆస్ట్రేలియా బి ఇక్కడ 2 అండి. సి సార్ ఇక్కడ 1 అండి. డి ఇక్కడ 4th అండి. ఓకే, మరి ఈ సార్ ఇక్కడ ఈ సార్ ఇక్కడ 3. ఇది ఆన్సర్ అండి. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుండ్రు. ఇప్పటివరకు ఒలింపిక్స్ను అత్యధిక సార్లు నిర్వహించిన దేశం అమెరికా. ఓకే, మైకల్ ఫెల్ప్స్ అండి. మైకల్ ఫెల్ప్స్ అనే వ్యక్తి సార్. ఇక్కడ ఇప్పటివరకు ఆయన ఒలింపిక్స్లో 28 స్వర్ణాలు విజేత సార్. బీజింగ్లో 8 స్వర్ణాలు వచ్చినాయి. ఆసియా ఖండంలో ఒలింపిక్స్ 4 సార్లు నిర్వహించారు సార్. ఆసియా ఖండంలో 1964 టోక్యో, 1988 సియోల్, 2008 ఇక్కడ బీజింగ్, 2012 ఇక్కడ టోక్యో సార్. ఇది టోక్యో సార్. ఇది బీజింగ్ అండి. ఇక్కడ ఇది సియోల్ అండి. ఇది ఇక్కడ టోక్యో అండి. ఇక్కడ ప్రధానంగా 3 సార్లు ఒలింపిక్స్ జరగలేదు సార్ ఇక్కడ. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం సార్. ఇక్కడ జరగలేదండి. ఇక్కడ ఇది సార్. భారత హాకీ జట్టు 3 సార్లు కాంస్య విజేత, 8 సార్లు స్వర్ణం, 1 సారి సిల్వర్ మెడల్. ఈసారి భారత హాకీ జట్టుకు ఏదో ఒక మెడల్ గ్యారెంటీ వస్తుంది సార్. 5 అన్నీ ఆన్సర్ అండి. మరొకటి, ఈ క్రింది వాళ్ళ జతపద్యం సార్. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన మెడల్స్ సార్. ఇక్కడ టోక్యోలో భారత్కి 7 మెడల్స్ వచ్చినాయండి. రియో ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన మెడల్స్ సార్ 2 అండి. బీజింగ్ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన మెడల్స్ సార్. ఇక్కడ బీజింగ్లో 3 అండి. ఓకే, లండన్ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన మెడల్స్ అండి 6 అండి. ఏథెన్స్లో 1 అండి. ఏ 2 సార్. ఓకే, ఇది సార్ ఆన్సర్. ఓకే, మరొకటి సార్. ఇక్కడ కింది మనం జతపరచు సార్.
కరుణ మల్లేశ్వరి కాంస్యం వచ్చింది. ఈమెది ఆంధ్రప్రదేశ్ అండి. లండన్లో కె విజయ్ కుమార్ సిల్వర్ మెడల్ వచ్చింది షూటింగ్లో 25 మీటర్స్, హిమాచల్ ప్రదేశ్ అండి. రియోలో సాక్షి మాలిక్ కాంస్యం వచ్చింది, రెజ్లింగ్లో హర్యానా అండి. లవ్లీనా బోర్గెన్ టోక్యోలో కాంస్యం వచ్చింది, బాక్సింగ్లో అస్సాం అండి. టోక్యోలో మీరాబాయి చానుకు కాంస్యం వచ్చింది, మణిపూర్ అండి. వెయిట్ లిఫ్టింగ్. A4 సార్ ఇక్కడ, బి సార్ ఇక్కడ, వి ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఓకే, మరొకటి సార్, ఒలింపిక్స్ పథకంలో 5 రింగులు సార్. ఒక్కోసారి ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క ఖండాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఖండా లేకుండా దేశాలు ఇవ్వచ్చు. మెక్సికో సార్ ఇది, ఉత్తర అమెరికా ఖండాలు ఉంటుంది, రెడ్ సార్. ఆస్ట్రేలియా గ్రీన్ సార్. సౌత్ ఆఫ్రికా బ్లాక్ సార్. జర్మనీ బ్లూ సార్. ఇండియా ఎల్లో సార్. A4 అండి. బి ఇక్కడ సార్, వి అంటే A4 అండి, A4. బి సార్ ఇక్కడ మనకి 3rd అండి. ఇది ఆన్సర్ వచ్చేసి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ దేశానికి అత్యధికంగా ఏ క్రీడలు ఎక్కువ పథకాలు వచ్చినాయంటే భారతదేశానికి సార్ ఇక్కడ హాకీలో. ఈ రోజు నాటికి సార్ ఇక్కడ 8 స్వర్ణాలు, 1 కాంస్యం, అంటే 8 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలు వచ్చినాయి సార్. మీకు టోటల్ ఎనఫ్ సార్ ఇక్కడ ఒలింపిక్స్ నుండి. ఈ ఏరియానే బాగా ఆడతారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ఫుల్ కోర్స్ ఉంది సార్, మీరు కొనుగోలు చేయండి సార్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్.